అందరికీ తెలుసా ఉంటుంది. ఏంటంటే లక్ష్మీదేవిట వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే బయలుదేరి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి ఇదయ్యి ఆయన అడుగుదామా వద్దా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలియదు. అలా అడుగుదాం వద్దా అని అలా ఆయన వెనకాల అలా తన మగడును అడిగాడని బెడ తన పడును అడుగు. ఈ విధంగా మంచి కూడా ఉండాలి. అలా కోరుకుంటూ మంచి మాకు ఎందుకంటే ఈనాటి విధంగా మీరు ఈ సద్వినియోగం గుర్తించాలని కోరుకుంటూ మరి ఒకసారి తెలియజేస్తూ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఆత్మవిశ్వాసం పెంచే ఒక కేంద్రాల కింద ఉండాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్క్స్. ఏదో క్లాసులో 30 మంది ఉంటే అందరికీ టాప్ మార్క్ రావాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న ప్రతి పిల్లవాడికి ఏదో ఒక విధంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి పిల్లలకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. రాను ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఒక 10-15 ఇయర్స్ ఎగో ఇది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. బట్ స్లోగా అవి స్కూల్స్లో జరగడం తగ్గిపోయినప్పుడు అండ్ ఇలాంటి ఒక వెన్యూ, ఇలాంటి ఒక ఈవెంట్స్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లల యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఇందులో ఒక్క గెలుపు చాలు వాళ్ళ పిల్లల్ని ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల్ని నేను చాలామంది చూశాను. వాళ్ళు క్లాసులో చదువు పట్ల అంత ఉత్తీర్ణత లేకపోయినా వాళ్ళు మెమరీ టెస్ట్లో గెలిచారు లాస్ట్ ఇయర్. నేను ఆశ్చర్యపోయా, అదేంటమ్మా నీకు ఇదే నైపుణ్యత చదువులో పెట్టచ్చు కదా అంటే, సరే డెఫినెట్గా సార్ నాకు ఈ గెలుపు వల్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది అండ్ డెఫినెట్లీ నేను దీన్ని స్టడీస్లో కూడా పెడతానన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. తప్ప మీ తల్లిదండ్రులు బలవంతంగా రుద్దేటువంటిది కాకుండా మీ ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా మీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మీ పిల్లలుగా భావించి క్రమశిక్షణతో నైతిక విలువలతో పెంచడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సభికులందరూ కూడా గమనించవలసి కోరుతా ఉన్నాం. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. జరిగింది. ఇటువంటి బహుమతమైన పుస్తకాన్ని ఈ రోజున ఈ వేదిక మీద ఆవిష్కరిస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎవరైతే మహిళలు, విద్యార్థులు, బాలబాలికలు ఉన్నారో వారందరూ కూడా స్ఫూర్తి పొందడానికి ఈ యొక్క పుస్తకాన్ని ఉదాహరణ చెప్పవచ్చు. భవిష్యత్తులో దీంట్లో ఉన్న వాళ్ళ జిఎస్ ప్రసాద్ గారిని, అదేవిధంగా పెద్దలు గోపాలకృష్ణ గారిని ఒక అవకాశం ఉంటే వేదిక మీదకి రా. భవిష్యత్తులో ఇటువంటి పుస్తకంలో మీ పేరు కూడా ఒక ప్లేస్ సందర్భంగా మీ అందరూ కోరుకుంటా ఉన్నాం. మీ అందరి కర్తవ్యాలతో వేదిక మీద ఈ షూరస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాం. మీ అందరి కర్తవ్యాలతో యాత్ర జరగబోతుంది. అది ముందుగానే జరుగుతున్నట్టుంది. ఎందుకంటే నేను రోడ్డు నుంచి ఇక్కడికి రావడానికి నాకు డాక్టర్ అయిపోవాలి లేకపోతే ఇంజనీర్ అయిపోవాలనే ఆలోచనలో వాళ్ళ చదువుల మీదే తప్ప మరి వాళ్ళకున్న టాలెంట్స్ ని గుర్తించి అలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ చాలా మంది తక్కువైపోయారని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా స్కూల్స్ కి నేను కూడా వెళ్తూ ఉన్నాను కాబట్టి. కానీ ఈ రోజున ఇన్ని వేల మంది పిల్లల్ని మరి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో పాటు విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ ని తల్లిదండ్రులు కాకపోతే ఎవరు గుర్తిస్తారు? సో మీ పిల్లల టాలెంట్స్ ని గుర్తించి వాళ్ళని ఇంత వ్యయ ప్రయాసం కోర్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత మహత్తరమైన కార్యాన్ని ఇన్ని వేల మందితో నిరంతరాయంగా గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం జరిపిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమాజంలో యంత్రాలను తయారు చేస్తున్నటువంటి ఈ సమాజంలో
సమాజంలో యంత్రాలను తయారు చేయటం కాదు, మనుషుల్ని తయారు చేయాలనే ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతో ఈ బాలోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఏలూరులో అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ రోజున సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. మన పెద్దలు మాస్టర్ చెప్పారు, అప్పుడు మాకు ఈ సంబరాలు లేవు, ఇప్పుడు సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు పుట్టుంటే ఆ సంబరాల్లో పాల్గొనే వాడిని అని చెప్పి. అప్పుడు ఈ సంబరాలు జరిపే అవసరం ఆనాడు లేదు. ఎందుకు లేదంటే మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో మన నానమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో సమాజం గురించి, దేశభక్తి గురించి కథల రూపంలో లేదంటే కావ్యాల రూపంలో అనేకం నేర్చుకుని దాని నుంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే సమాజానికి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు తయారయ్యేవారు. అంతేకాదు పాఠశాలల్లో కూడా అదే విధమైనటువంటి బోధన, దేశ నాయకులు, దేశ స్వతంత్రం కోసం పరిపాలన చేసినటువంటి నాయకుల కోసం వాళ్ళ చరిత్ర చెప్తూ, వీర వనితల గురించి చెప్తూ, వీర నాయకుల గురించి చెప్తూ సమాజ దేశభక్తి కలిగినటువంటి పౌరుల్ని తీర్చిదిద్దబడే విద్యారంగం, అదే విధంగా కుటుంబం ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్కుల పేరుతో, ర్యాంకుల పేరుతో, గ్రేడుల పేరుతో పోటీ ప్రపంచంలో ఒక యంత్రాన్ని తయారు చేస్తూ ఆయన 1 లక్ష 2 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని తయారు చేసిన అతను అమెరికా వెళ్ళి అతని తల్లిదండ్రులతో ఆ వాట్సాప్ కాల్లోనే తల్లి పిల్లలు ముద్దులాడుకుంటూ మాట్లాడుకుంటూ గడుపుతున్నటువంటి ఈ సమాజంలో అటువంటి పిల్లలు కాదు, అటువంటి సమాజం కాదు మంది. సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని తయారు చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో తెలంగాణ కవి ఒక ఆయన చనిపోయాడు, అందశ్రీ గారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే విధంగా ఈ రోజున మనుషులు లేనటువంటి సమాజం తయారైపోయినటువంటి పరిస్థితి. రెండవది, ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కోసం అనేకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు ఈ రోజున చాలా సాఫ్ట్ గా దూరిపోయారు. సంఘ విద్రోహ శక్తులు అంటే నేరుగా కనపడేవారు, కానీ ఇప్పుడు కనపడట్ల. అటువంటి పరిస్థితుల నుంచి పిల్లల్ని టార్గెట్ గా పెట్టుకుని డ్రగ్స్ ఈ రోజున పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. అటువంటి డ్రగ్స్ రా రూపంలో కాకుండా చాక్లెట్ రూపంలో, కూల్ డ్రింక్ రూపంలో కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఈ రోజున పిల్లల్ని భవిష్యత్తుని నాశనం చేసే ఈ పరిస్థితుల్లో మన సమాజాన్ని మార్చాలంటే పెద్దగా ఉన్నటువంటి వాళ్ళ సమాజం మార్చడం కాదు, పిల్లల నుంచే ఆ మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ బాలోత్సవాలు పిల్లల్ని టార్గెట్ గా పెట్టుకుని ఈ వయసులోనే వాడి బీజంలో సమానత్వం అనే బీజం, సామాజిక స్పృహ అనే బీజం, అలాగే దేశభక్తి కలిగినటువంటి బీజాన్ని వెయ్యాలి. పరిచయం చేసి అప్లికేషన్లు పంపించాం. ఈరోజు నిన్న వేలాది 2 రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తమ టాలెంట్ని రెగ్యులర్గా ప్రదర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ బాలోత్సవం మాత్రం ప్రతి అంశంలోనూ నిపుణులు తయారవ్వాలి అనే కోరికతోటి జరుపుతున్నటువంటి ఆ విషయం మీరందరూ గుర్తించమని కోరుతున్నాం. మేము స్కూల్స్లో ఏం చెప్తున్నామంటే, మీ స్కూల్ నుంచి 100 మందిని పంపించండి, 200 మందిని పంపొచ్చు, 500 మంది పిల్లలు మీ స్కూల్లో ఉంటే. వాళ్ళు ఏమంటున్నారంటే, మా వాళ్ళకి టాలెంట్లు లేవండి. టాలెంట్లు లేవు కాబట్టి ఇక్కడ పరిచయం చేస్తున్నాం. కొంతమంది ఏమంటున్నారంటే, మాకు టైమే లేదంటున్నారు. అంటే తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇతరుల ప్రతిభని అర్థం చేసుకొని గుర్తించి అభివృద్ధి అవ్వాలి. అందుకే హేలాపురి బాలోత్సవాలు ఒక వేదిక. నా కోరిక ఏంటంటే, ఎమ్మెల్సీ గారు అన్నట్టు ఈ ప్రభుత్వం నిర్వహించాలి. రెండోది, సాంస్కృతిక శాఖ ఒక రెగ్యులర్ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నాటకాలు వేసేవాళ్ళకి, డ్యాన్సులు వేసేవాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఏంటి, అది క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా మన ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే, ఎవరైనా బాగా ఆడి బాగా నేర్చుకుని ఒక మెడల్ సాధిస్తే వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని తయారు చేయాలి. చేస్తే అది ప్రభుత్వ బాధ్యతగా ఉంటే ఆటలకి, పాటలకి, కళలకి చిన్నప్పటి నుంచి శిక్షణ ఉండాలి. దానికి ప్రత్యేక సమయం ఉండాలి. చాలా చోట్ల గ్రౌండ్లే లేవు. కొన్ని చోట్లకి వెళ్తే ఒకే కొమ్ము ఎక్కడానికి అదే, దిగడానికి అదే. అంటే ఒక కోళ్ళ ఫారంలోకి పిల్లలు గెంటుతున్నారు. వాళ్ళు ఇలాంటి వాటికి కూడా పిల్లలు పంపట్లేదు. కారణం ఏంటంటే, ఓ టీచర్ని కేటాయించాలి, 10 రోజులు టైం ఇవ్వాలి,
పిల్లలకు శిక్షణ ఇవ్వాలి, దానికోసం ట్రైనర్ పెట్టాలి, ఇవన్నీ మాకెందుకు, మేము రుబ్బెత్తే చాలు అనుకునేటువంటి పద్ధతి ఈరోజు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాలను కూడా గమనించి మీరు చదివించేటువంటి స్కూల్స్ యాజమాన్యాల్ని ఆటపాటలకు కూడా సమయం కేటాయించమనండి. లేకపోతే మీరు లక్షలు కట్టి పిల్లలు కోళ్ళ ఫారాల్లో కోళ్ళలాగా పెరిగేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ బడిలో చైతన్యం, పట్టుదల, తెగింపు, సమస్యను ఎదుర్కొనే లక్షణం లేదు. Say the movie, you can get room on to take, and you might not hear to be killed.
రాత్రి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు సేద బావికి గిర్రు అంటుంటే గల్లు మండాయే చలికిళ్ళు ఆవు మందలతో మొదలైదనుకుంటాడు. I became a voice for millions of people around me. I did not just open a school, I opened the doors of freedom. Little girl becomes a great girl. Please educate women. Please educate them. Because don't just change the story. You change.
నింగిలో అమరణ కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలే కంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. ఏ గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలు వాసన గొల్ల గురుమల గడపల్లో కోసలు తీరాలంటే బహుజన చెందను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసం ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.